హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మనకి సీజీఎల్ కి టైర్ 1 టైర్ 2 రెండు ఉంటాయి. సో ఫస్ట్ టైర్ 1 కాబట్టి టైర్ 1 కోసం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో టైర్ 1 లో మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 200 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో టైం వచ్చేసి 1 అవర్ టైం అయితే ఇస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి మనకి -1/2 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ప్రతి 2 రాంగ్ ఆన్సర్స్ కి మనకి కరెక్ట్ ఆన్సర్స్ లో 1 మార్క్ అయితే పోతుంది. మనకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ లో 1 మార్క్ పోతుంది అనమాట. అదే మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లో అయితే -1/4 మార్క్స్ అయితే పోతుంది. అంటే ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్ కి 1 మార్క్ అయితే పోతుంది అనమాట. ఓకే, బట్ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే -1/2 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. సో సబ్జెక్ట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటే టోటల్ 50 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా అంతే, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఓకే, సో టోటల్ మనకి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. టైం వచ్చేసి 1 అవర్ టైం. అండ్ దీనికి ఎలాంటి సెక్షనల్ టైమింగ్ ఉండదు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగా. మనకి రీజనింగ్ కి సపరేట్ టైమ్ అండ్ యాప్టిట్యూడ్ కి సపరేట్ టైమ్ అట్లా ఏమి ఉండదు. సో టోటల్ మనకి ఈ సెక్షన్స్ అన్ని అటెంప్ట్ చేయడానికి 1 అవర్ టైం అయితే ఇస్తారు. ఈ 1 అవర్ టైంలో మీరు ఏ క్వశ్చన్ అన్నా విజిట్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ అన్నా మీరు సాల్వ్ చేసి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే సిజిఎల్ది. అండ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. సో మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది జనరల్ అవేర్నెస్ చేయండి. జనరల్ అవేర్నెస్ మీరు మాక్సిమం 5 మినిట్స్ లో అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకి 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈ 25 క్వశ్చన్స్ చేయడానికి 5 మినిట్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఇవి డైరెక్ట్ వన్ లైనర్ క్వశ్చన్స్ కాబట్టి మీరు సాల్వ్ చేయాల్సిన వర్క్ అయితే లేదు, పని లేదు. కాబట్టి మీరు ఈజీగా ఓ 5 మినిట్స్ తీసుకొని 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఇమీడియట్ గా స్కిప్ చేయండి అండ్ దాన్ని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ఎందుకంటే మనకి 1/2 నెగిటివ్ ఉంది, హాఫ్ మార్క్ పోతుంది. సో మీరు కొంచెం కేర్ఫుల్ గా రాంగ్ ఆన్సర్స్ అయితే పెట్టద్దు, అంటే గెస్ట్ చేసే ఆన్సర్స్ అయితే పెట్టద్దు. మీకు వస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో విత్ ఇన్ 5 మినిట్స్ లోని మీరు జనరల్ అవేర్నెస్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి మిగిలింది 55 మినిట్స్ అయితే మనకి ఉన్నది కదా. సో ఈ 55 మినిట్స్ లో మీరు ఇంగ్లీష్ మాక్సిమం 10 మినిట్స్. ఓకే, 10 మినిట్స్ లో మీరు ఇంగ్లీష్ చేయొచ్చు. ఎందుకంటే మీకు మొత్తం ఇది కూడా వన్ లైనర్స్ ఉంటాయి కాబట్టి, అంటే వన్ లైన్ సెంటెన్స్ తోనే మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చేసేయచ్చు. ఇంగ్లీష్ కూడా ఒక 10 మినిట్స్ తీసుకొని మీరు సాల్వ్ చేయండి. ఓకే, క్వశ్చన్స్ అనేవి మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే స్కిప్ చేసేయండి. అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ తో తీసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటది ఎస్ఎస్సిలో. సో ఈ ఇంగ్లీష్ మీకు స్కోరింగ్ అన్నమాట. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది మీకు. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లా హై లెవెల్ ఇంగ్లీష్ అయితే అడగరు. సో కొంచెం లెవెల్ అనేది తగ్గుతుంది. ఈజీగా మీరైతే ఈ 10 మినిట్స్ లోని 25 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఇంకా 45 మినిట్స్ టైం అయితే ఉన్నది కదా. సో ఈ 45 మినిట్స్ టైంలో మీరు యాప్ట్యూడ్ చేయగలిగితే యాప్ట్యూడ్ స్టార్ట్ చేయండి. మీరు రీజనింగ్ లో పర్ఫెక్ట్ అనుకుంటే రీజనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే యాప్టిట్యూడ్ లాస్ట్ లో చేయండి అండ్ రీజనింగ్ ఫస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ చేస్తారు, నెక్స్ట్ ఇంగ్లీష్ చేస్తారు. ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత రీజనింగ్ స్టార్ట్ చేయండి. అండ్ మీకు రీజనింగ్ కన్నా యాప్ట్యూడ్ బాగా వచ్చు అనుకోండి, యాప్ట్యూడ్ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ మీకు ఏదైతే బాగా వచ్చిందో మీరు ఆ సెక్షన్ అనేది 20 మినిట్స్ లో మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, విత్ ఇన్ 20 మినిట్స్ లో మీరు 25 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు రిమైనింగ్ 25 మినిట్స్ టైం అనేది ఇది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. మనకి టోటల్ 45 మినిట్స్ అయితే ఉంది కదా. సో ఈ 45 మినిట్స్ లోని మీకు ఇంకా 25 మినిట్స్ మీకు సెక్షన్ అయితే రాలేదో ఆ సెక్షన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో రీజనింగ్ టోటల్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి.
25 క్వశ్చన్స్ 20 మినిట్స్‌లో అయితే అటెంప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టైమ్ అంతా మీకు ఏదైతే రాలేదో సో, ఆ సెక్షన్ అయితే అటెంప్ట్ చేస్తారు. అండ్ కొన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటారు కదా! ఆ మార్క్ ఫర్ రివ్యూ అనేవి లాస్ట్‌లో చేయండి. ఓకే. ఈ సెక్షన్స్ అన్నీ కంప్లీట్ చేశాక క్వెషన్స్ అన్నీ విజిట్ చేయండి. సో, విజిట్ చేసిన తర్వాత మీరు లాస్ట్‌లో మార్క్ ఫర్ రివ్యూ ఏ క్వెషన్స్ పెట్టుకున్నారో ఆ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయండి. ఓకే. సో, ఈ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే ఇది ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామినేషన్. సో, ఇప్పుడు ఈజీ టాపిక్స్ ఏంటి? ఏ ఏ టాపిక్స్ నుంచి మనం ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీజనింగ్ చూద్దాం. రీజనింగ్‌లో మనకి ఈజీగా ఉండే టాపిక్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో, ఇవి ఈజీగా ఉండే టాపిక్స్ అన్నమాట. మనకి సింప్లిఫికేషన్స్ అడుగుతారు. సో, సింప్లిఫికేషన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిక్షనరీ వర్డ్స్ అంటే మనకి సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు. సో, అది మనం డిక్షనరీ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. అండ్ కొన్నిసార్లు ఏం అడుగుతారంటే ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని అడుగుతారు. ఓకే. ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో అంటే ఫర్ సపోజ్ ఓషియన్ ఉంది. అండ్ లేక్, రివర్ అండ్ నార్మల్ కెనాల్ ఉంది. సో, ఇవన్నీ మనకి ఒక వాటర్‌కి సంబంధించింది. సో, ఫస్ట్ మనకి బిగ్గెస్ట్‌ది ఏంటి? ఓషియన్. అండ్ నెక్స్ట్ లేక్. నెక్స్ట్ రివర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కెనాల్. కెనాల్ అంటే వీటన్నిటిలో కన్నా చిన్నదనమాట. సో, ఇలాగా ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో అయితే అరేంజ్ చేయమని అడుగుతారు. సో, అదొక టైప్ ఆఫ్ మోడల్ అనమాట రీజనింగ్‌లో. సో, ఆ క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి లాజికల్‌గా కొన్ని అనాలజీస్ అయితే అడుగుతారు. ఓకే. అనాలజీ. ఇప్పుడు ఇండియా కరెన్సీ అడగొచ్చు. ఆర్ లేకపోతే మనకి ఇండియా క్యాపిటల్ అడగొచ్చు. ఓకే. కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, కంట్రీస్ అండ్ కరెన్సీస్ ఆర్ అవార్డ్స్. సో, ఇలా మనకి అనాలజీ అడుగుతారనమాట. సో, అదొక 1 మార్క్ అయితే ఉంటుంది. ఆ క్వెషన్ చేయాలంటే మనకి జీకే మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, అది కూడా చాలా ఈజీగా అడుగుతారు. మరీ అంత డిఫికల్ట్‌గా ఏమి అడగరు. మనకి రాలేనట్టు ఏమి అడగరు. సో, ఈజీగానే ఉంటుంది. అది కూడా అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజెస్ కూడా మనకి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా మనకి 2 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఓకే. సో, మీకిక్కడ 1 మార్క్ చెప్పాను కదా! 1 మార్క్ కాదు 2 మార్క్స్. మనకిక్కడ అన్నీ 2 మార్క్స్‌కే. అండ్ నెక్స్ట్ మీ మిర్రర్ ఇమేజ్ అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో మీకు లెఫ్ట్‌కెళ్తుందనమాట. సో, అది మిర్రర్ ఇమేజ్ అంటే. ఇప్పుడు బి అనే లెటర్ ఉంది. సో, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇట్లా ఉంటుందన్నమాట బి. సో, మనకి ఇక్కడ ఈ కర్వ్ అనేది మనకి రైట్ సైడ్ వచ్చింది. సో, మనకి మిర్రర్ ఇమేజ్‌లో ఈ కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్‌కి వస్తుందన్నమాట. సో, ఇది మిర్రర్ ఇమేజ్ అంటే. అండ్ వాటర్ ఇమేజ్ అంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, వాటర్ ఇమేజ్ అయితే మనకి హారిజాంటల్‌గా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ అయితే మనకి వెర్టికల్‌గా ఉంటుంది ఇలా. సో, ఇప్పుడు ఈ లెటర్ ఉంది. ఎన్ అనే లెటర్ ఉంది. సో, ఈ ఎన్ అనే లెటర్‌కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అదే మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి పి అనే లెటర్ ఉందనుకోండి. సో, పి అనే లెటర్‌కి వాటర్ ఇమేజ్ ఏమవుతుందంటే సో, ఇలా వస్తుందన్నమాట వాటర్ ఇమేజ్. సో, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. ఇట్లా వస్తుంది. ఓకే. సేమ్ సైడే ఉంటుంది. మనకిక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి సో, వాటర్ ఇమేజ్‌లో కూడా రైట్ సైడే ఉంటుంది. కాకపోతే ఇన్వర్టెడ్ ఆఫ్ దిస్ ఇమేజ్ అన్నమాట. అంటే రివర్స్ చేస్తే ఆ లెటర్‌ని ఆర్ నంబర్‌ని రివర్స్ చేస్తే ఎలా వస్తుందో సో, మనకు అలా అయితే వస్తుంది వాటర్ ఇమేజ్‌లో. మిర్రర్ ఇమేజ్‌లో ఏమవుతుందంటే మనకి రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్‌కెళ్తుంది. సో, అది మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ అంటే. అండ్ నెక్స్ట్ డైస్. అండ్ నెక్స్ట్ డైస్ టాపిక్ అన్నమాట. సో, డైస్ టాపిక్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో, ఈ డైస్ మీద నేను నెక్స్ట్ సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో, చాలా సింపుల్ టాపిక్. మనకి ఈజీగా 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే. డైస్ టాపిక్ నుంచి. అండ్ నెక్స్ట్ ఫోల్డింగ్ అండ్ అన్‌ఫోల్డింగ్ ఆఫ్ పేపర్. పేపర్ కటింగ్ అన్నమాట ఇది. సో, మనకి ఒక పేపర్ ఫోల్డ్ చేసి దానికి సమ్ షేప్స్‌లో అయితే కట్ చేస్తారు. అది అన్‌ఫోల్డ్ చేస్తే ఆ షేప్స్ ఎలా వస్తుందో పేపర్ మొత్తం సో, అదైతే మనం ఐడెంటిఫై చేయాలి.
అది 2 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో ఇది కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సింబల్స్ అండ్ నంబర్స్ ఇంటర్చేంజ్. సో మనకి కొన్ని ఈక్వేషన్స్ అయితే ఇస్తారు. ఈక్వేషన్ ఇచ్చి దాంట్లో మనకి ఫర్ సపోజ్ 2 + 3/6 ఇంటూ 9 ఈక్వల్స్ టు సమ్ నంబర్ ఎంతో ఇస్తారు. అండ్ 27 ఇచ్చారు అనుకోండి. సో కొన్నిసార్లు ఏం అడుగుతారంటే ఈ సింబల్స్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తారు. ఓకే, ఈ సింబల్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మనకి ఈక్వేషన్ అయితే అడుగుతారు. ఆర్ఎల్స్ లేకపోతే మనకి ఏ సింబల్స్ చేంజ్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుందని అడుగుతారు. సో ఇదన్నమాట సింబల్స్ అండ్ నంబర్స్ ఇంటర్చేంజ్ అంటే. కొన్నిసార్లు ఏం అడుగుతారంటే నంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుందని అడుగుతారు. సో ఇదొక మోడల్ అన్నమాట రీజనింగ్ లో. సో ఇది కూడా మీరు సింపుల్ గా 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం టార్గెట్ చేయాలంటే డివిజన్ టార్గెట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మీరు డివిజన్ టార్గెట్ చేయండి. డివిజన్స్ టార్గెట్ చేశారనుకో మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు 3/6 అనేది మనకి ఈజీగా డివైడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది కాబట్టి మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఫర్ సపోజ్ 3/8 అని ఇచ్చారు అనుకోండి. సో మనకి ఆప్షన్స్ ప్రకారం 3/8 అని వచ్చింది. సో ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు కదా. సో ఆ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తారు. మనకి ఎప్పుడు ఇలా ఇంటర్చేంజ్ సింబల్స్ కానీ నంబర్స్ కానీ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యేవే మనకి ఆప్షన్స్ అవుతాయి. ఓకే, ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వలేని మనకు ఆప్షన్స్ కిందకి రావు. సో అలాంటి ఆప్షన్స్ ఏమైనా వస్తే మీరు సాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ మోడల్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్ టాపిక్ ఉంటది. సో ఇది కూడా ఈజీగా ఉంటది. జస్ట్ 1 లైన్ లో అడుగుతారు అనమాట. సో 1 లైన్ ఇది బ్లడ్ రిలేషన్స్. మన బ్యాంకింగ్ లో అయితే పారాగ్రాఫ్స్ లెక్క అడుగుతారు. సో బట్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో మనకి జస్ట్ 1 లైన్ లో అయితే అడుగుతారు. ఈజీగానే ఉంటుంది ఇది కూడా. అండ్ డైరెక్షన్స్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో డైరెక్షన్స్ కి మనకు కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి. అది ఫాలో అయితే మనం జస్ట్ 30 సెకండ్స్ లో మనం ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నంబర్ సిరీస్ అయితే అడుగుతారు. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి కొన్ని లాజిక్స్ ఉంటాయి నంబర్ సిరీస్ కి. సో ఆ లాజిక్స్ లోనే మనకి ఈ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసి ఇస్తారు. అండ్ నెక్స్ట్ నంబర్ అనాలజీ. సో ఈ నంబర్ అనాలజీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వర్డ్ అనాలజీ కూడా మనకి కొన్నిసార్లు టఫ్ లాజిక్స్ అయితే ఇస్తారు. సో నంబర్ అనాలజీ మనకి ఎలా అడుగుతారంటే సమ్ నంబర్స్ అయితే ఇస్తారు ఇక్కడ. సో 39 ఈస్ట్ సమ్ 139 అని అడుగుతారు. సో ఈ లాజిక్ ఈ ఫస్ట్ నెంబర్ ఏ లాజిక్ యూజ్ చేస్తే మనకి సెకండ్ నెంబర్ వచ్చిందో మనం ట్యాకిల్ చేయాలి. సో ఎలాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ గా అయితే ఉంటది. సో ఈ క్వశ్చన్స్ లాస్ట్ లో అయితే అటెంప్ట్ చేయండి. ఓకే, ఈ నెంబర్ అనాలజీ మీద మీరు ఫస్ట్ ట్రై చేయండి. రాకపోతే స్కిప్ చేసండి, లాస్ట్ లో మీరు సాల్వ్ చేద్దరు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ వర్డ్ అనాలజీ కూడా ఇంతే. వర్డ్ అనాలజీ మనకి కొన్ని లాజిక్స్ అయితే ఉంటాయి. సో మీకు ఆ లాజిక్ క్రాక్ అయితే ఓకే, మీకు ఆ లాజిక్ స్ట్రైక్ అయితే ఓకే. ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోతే టైం వేస్ట్ చేయొద్దు, నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాలెండర్స్ అండ్ క్లాక్స్. సో ఈ క్యాలెండర్స్ లో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఆ మోడల్స్ నేను దీని మీద కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ మీద. సో ఈ క్యాలెండర్స్ టాపిక్ కూడా ఈజీగానే ఉంటుంది, మోడల్స్ అన్ని మీకు తెలిస్తే. అండ్ ఈజీగా మీకు 2 మార్క్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాక్స్ మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఈజీగా క్లాక్ సమ్స్ అనేవి చేయొచ్చు. సో ఇక్కడ మనకి 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ అంటే మనకి క్లాస్ లో 30 మెంబర్స్ ఉన్నారని ఇస్తారు. సో ఒక పర్సన్ యొక్క ర్యాంక్ అయితే ఇస్తారు. ఫర్ సపోజ్ రవి అనే పర్సన్ ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ టాప్ నుంచి 12th ర్యాంక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు, సో శివ అనే పర్సన్ ఉన్నారు. సో వాళ్ళ ర్యాంక్ బాటమ్ నుంచి 15th ర్యాంక్ అని ఇస్తారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని నంబర్స్ ఇంకా ఉన్నారు అని ఇస్తారు. ఓకే, సమ్ టైమ్స్ రవి యొక్క ర్యాంక్ బాటమ్ నుంచి ఎన్నో ర్యాంక్ అండ్ శివ యొక్క ర్యాంక్ టాప్ నుంచి ఎన్నో ర్యాంక్ అని అడుగుతారు. సో ఇది మనకి ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ అన్నమాట.
ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో, కోడింగ్ అండ్ డీకోడింగ్ మనకి కొన్ని వర్డ్స్ అయితే ఇస్తారు. సో, కొన్ని వర్డ్స్ ఇట్లా శివ అనే వర్డ్ ఉంది. సో, దీనికి ఒక కోడింగ్ అయితే ఇస్తారు. నంబర్ కోడింగ్ అని లేకపోతే వర్డ్ కోడింగ్ అని ఇస్తారు. అది ఆళ్ళ ఇష్టం అన్నమాట. సో, ఆ కోడింగ్ అయితే మనం క్రాక్ చేయాలి. అది కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. సో, 2 మార్క్స్ అయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇదన్నమాట రీజనింగ్‌లో మనకొచ్చే టాపిక్స్. సో, టఫ్ టాపిక్స్ ఏంటంటే ఈ వర్డ్ అనాలజీ ఉంది కదా! ఈ వర్డ్ అనాలజీ అండ్ నంబర్ అనాలజీ మనకి టఫ్‌గా ఉంటుంది. సో, ఆ లాజిక్స్ వస్తే ఓకే. ఆ లాజిక్ రాకపోతే మీరు ఆ క్వెషన్ అనేది స్కిప్ చేసేయండి. టైమ్ అయితే వేస్ట్ చేయొద్దు. సో, మనకి మాక్సిమం రీజనింగ్ 25 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ 25 క్వెషన్స్‌లో ఈజీగా మనం 22-23 క్వెషన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. పేపర్ ఎంత టఫ్‌గా ఉన్నా కూడా. ఓకే. మీకు ప్రాక్టీస్ ఉండి ఈ మొత్తం ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు వచ్చినట్టయితే మీరు ఈజీగా 22-23 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో, రిమైనింగ్ 2 క్వెషన్స్ అన్నాం కదా! సో, ఈ రిమైనింగ్ 2 క్వెషన్స్ వర్డ్ అనాలజీ, నంబర్ అనాలజీ మనకి లాజిక్స్ కొన్నిసార్లు క్రాక్ చేయలేము. సో, ఈ మాక్సిమం 2 క్వెషన్స్ అయితే మనం అటెంప్ట్ చేయలేము. ఓకే. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ చూద్దాం. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్‌లో మనకి ఈజీ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ పర్సెంటేజ్ టాపిక్ బాగా నేర్చుకోండి. సో, మనకి యాప్టిట్యూడ్ మొత్తం ఈ పర్సెంటేజ్ టాపిక్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. ఈ పర్సెంటేజ్ వాల్యూస్ మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటే ఈ టాపిక్స్ అన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, మీరు టేబుల్స్ 20x20 టేబుల్స్ అయితే నేర్చుకోండి. అండ్ సో, మీరు స్క్వేర్స్ వచ్చేసి 1-50 స్క్వేర్స్ అయితే నేర్చుకోండి. అండ్ క్యూబ్స్ వచ్చేసి 1-30 క్యూబ్స్ అయితే నేర్చుకోండి. సో, మనకి ఎగ్జామినేషన్‌లో ఆ వాల్యూస్ కనిపించగానే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఆ వాల్యూస్ అయితే మనం డిపాజిట్ చేయొచ్చు. ఓకే. ఆ వాల్యూస్ ఏసేయొచ్చు. అండ్ నెక్స్ట్ యావరేజ్ టాపిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, దీని నుంచి మనకి 1 క్వెషన్ అయితే అడుగుతారు. ఒక క్వెషన్ అడుగుతారు. 2 మార్క్స్ కదా! సో, 2 మార్క్స్ అయితే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ రిమైండర్ థీరమ్. సో, ఈ 2 మనకి నంబర్ సిస్టమ్ టాపిక్ నుంచి వస్తుంది. సో, ఈ 2 కూడా ఈజీగా ఉంటుంది. ఈజీగా 4 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే. ఈ 2 మార్క్స్ అండ్ రిమైండర్ థీరమ్ 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ పార్ట్నర్‌షిప్ దట్ ఈజీ టాపిక్. యాప్టిట్యూడ్ మొత్తంలో మనకి ఏదన్నా ఈజీ టాపిక్ ఉందంటే అది పార్ట్నర్‌షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే. సో, ఈ 2 టాపిక్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు 4 మార్క్స్ యాప్టిట్యూడ్ నుంచి. అండ్ నెక్స్ట్ ఏజెస్ కూడా మనకి కొన్ని ఈజీ మోడల్స్ ఉన్నాయి. ఈజీ మోడల్స్ ఇస్తే ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ టఫ్ మోడల్స్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. బట్ ప్రాక్టీస్ ఉంటే మనం టఫ్ మోడల్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. 2 మార్క్స్ అయితే ఏజెస్ నుంచి వస్తుంది. మరీ అంత డిఫికల్ట్‌గా అయితే అడగరు ఏజెస్ నుంచి. సో, సింపుల్‌గా అడుగుతారు. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కూడా చాలా ఈజీ టాపిక్. దీని నుంచి మనం 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఈజీ టాపిక్. 2 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బోత్స్ అండ్ స్ట్రీమ్స్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో, ఈ 3 టాపిక్స్ మనకి రిలేటెడ్‌గా ఉంటాయి. మనకి ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ రావాలి. టైమ్ అండ్ వర్క్ బాగా వస్తే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ రిలేటెడ్ మనకి బోత్స్ అండ్ స్ట్రీమ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ట్రైన్ సమ్స్ కూడా ఉన్నాయి. ఓకే. ట్రైన్ ప్రాబ్లమ్స్. సో, ఈ ట్రైన్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. సో, ఈ 4 టాపిక్స్‌కి రిలేషన్ ఉన్నదన్నమాట. ఫస్ట్ మనకి బేస్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ బేస్ ఈ అన్ని టాపిక్స్‌కి. ఓకే. సో, ఈ టాపిక్స్ నుంచి మనం ఈజీగా 6 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది టాపిక్. సో, ఇదైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనం 2 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ నుంచి మనకి క్వెషన్ పేపర్‌లో ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. సో, ఒకవేళ ఇచ్చినా కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాబబిలిటీ నుంచి. సో, ఈజీగా 2 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా మనకి ఈజీ టాపికే. బట్ కానీ కొన్నిసార్లు టఫ్‌గా ఇస్తారు. సో, ఈజీగా ఇస్తే మనకు 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిఐ మనకు చాలా సింపుల్‌గా ఇస్తారు. సో, దీని నుంచి పక్కా 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ కూడా ఈజీ టాపికే, బట్ కానీ కొన్నిసార్లు మనకి టఫ్ మోడల్స్ అడుగుతారు. సో మనం ఈజీగా 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ టఫ్ గా అడిగితే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసేది. సో ఇది మనకి ఈజీ టాపిక్స్ అయితే మనకి యాప్టిట్యూడ్ నుంచి. అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ ఉంది. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటది టాపిక్. ఇది ప్యూర్ మ్యాథ్స్ మనకి ఫార్ములా బేస్డ్ కొన్ని ఉన్నాయి కొన్ని టాపిక్స్. సో అదైతే మనం స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి 7 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, టోటల్ 25 క్వశ్చన్స్ లో మనకి 7 క్వశ్చన్స్ అయితే ఈ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఉంటుంది. అండ్ మీకు ఒక టాపిక్ అయితే నేను చెప్పడం మర్చిపోయాను. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ ఉంటుంది మనకి మిస్లీనియస్ టాపిక్స్ లోని. సో ఇది 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. మనకి ఈజీగా ఇస్తే ఇవ్వచ్చు, బట్ ఈ టాపిక్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కొంచెం టఫ్ గా అడుగుతారు. సో దీని నుంచి మనకి 2 మార్క్స్ కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ మనకి టోటల్ 7 క్వశ్చన్స్ అయితే అడుగుతారు మాక్సిమం. సో మాక్సిమం 14 మార్క్స్ అయితే ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామినేషన్ లో వస్తుంది. సో మెన్సురేషన్ 2D అండ్ 3D టాపిక్ మనకు ప్యూర్ ఫార్ములా బేస్డ్ అనమాట. మనకు ఫార్ములాస్ బాగా వస్తే ఈ టాపిక్ నుంచి ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో మనకి 2 మార్క్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మెన్సురేషన్ టాపిక్ నుంచి. అండ్ నెక్స్ట్ జామెట్రీ. మనకి ప్యూర్ మ్యాథ్స్ లో డిఫికల్ట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది జామెట్రీయే. సో వస్తే అటెంప్ట్ చేయండి, లేకపోతే క్వశ్చన్ స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ కూడా ఈజీ టాపికే. ఇది కూడా మనకి ఫార్ములా బేస్డే. సో ఫార్ములాస్ బాగా వస్తే ట్రిగ్నోమెట్రీ టాపిక్ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో దీని నుంచి మనకి 2 మార్క్స్ కి అయితే వస్తుంది, ఈజీగానే ఉంటుంది. అండ్ ఆల్జీబ్రా కూడా అంతే, మనకి ఫార్ములా బేస్డే. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ ఏంటంటే మాక్సిమం టాపిక్స్ అన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి. మనకు ఫార్ములాస్ బాగా వస్తే ఈ టాపిక్స్ మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఆల్జీబ్రా కూడా మనకి 2 మార్క్స్ కి అయితే వస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ లో మనకి ఈజీ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే అది మెన్సురేషన్ 2D అండ్ 3D, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో ఈ 3 టాపిక్స్ మనకి ఈజీగా ఉంటుంది. జామెట్రీ మనకి చాలా టఫ్ గా ఉంటుంది ఈ టాపిక్ నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ సర్చ్ అండ్ ఇండిసెస్. సో ఈ సర్చ్ అండ్ ఇండిసెస్ కూడా మనకి ఫార్ములా బేస్డ్ ఈజీగానే ఉంటుంది. సో 2 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి మన పేపర్ లో కొన్నిసార్లు ఇస్తారు. సో కొన్నిసార్లు అయితే పేపర్ లో ఇవ్వరు హైట్స్ అండ్ డిస్టెన్స్. సో ఇది 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఓకే, సో ఈ ప్యూర్ మ్యాథ్స్ అనేది ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి టఫ్ గానే ఉంటుంది మిస్లీనియస్ తో కంపేర్ చేసుకుంటే. బట్ ఈ ప్యూర్ మ్యాథ్స్ లో కూడా మనకి ఈజీ టాపిక్స్ మెన్సురేషన్ 2D అండ్ 3D ఫార్ములాస్ బాగా రావాలి. ఫార్ములాస్ బాగా వస్తే ఈ టాపిక్ ఈజీగా ఉంటుంది, లేకపోతే ఈ టాపిక్ కూడా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఈ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అండ్ సర్చ్ అండ్ ఇండిసెస్, హైట్స్ అండ్ డిస్టెన్స్. సో ఈ టాపిక్స్ అనేవి మనకి ఈజీగా స్కోర్ వచ్చే టాపిక్స్ అన్నమాట ప్యూర్ మ్యాథ్స్ నుంచి అయితే. ఓకే, సో మనకి టఫ్ టాపిక్స్ ఏమున్నాయి, జామెట్రీ ఉంది అండ్ మెన్సురేషన్ 2D అండ్ 3D కూడా మనకి కొన్నిసార్లు టఫ్ గా అయితే అడుగుతారు. ఫార్ములాస్ రాకపోతే మనకి ఈ టాపిక్ కూడా టఫ్ టాపిక్. ఓకే, సో ఇది మనకి యాప్టిట్యూడ్ లో ఉండే టాపిక్స్. సో మీకు యాప్టిట్యూడ్ లో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ కాబట్టి. సో మీరు ఈజీగా ఒక 17 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. పేపర్ ఎంత టఫ్ ఇచ్చినా మీరు 17 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, 17 to 20 క్వశ్చన్స్ 17 to 20 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ లో మనకి క్లోజ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ క్లోజ్ టెస్ట్ ఏంటంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ ఇచ్చి మనకి మధ్యలో కొన్ని బ్లాంక్స్ అయితే ఉంటాయి. సో దానికి ఆ సెంటెన్స్ కి సరిపడా సూటబుల్ వర్డ్ అయితే మనం ఈ బ్లాంక్స్ లో ఫిల్ చేయాలి. సో అది క్లోజ్ టెస్ట్ అంటే. అండ్ నెక్స్ట్ ఈ క్లోజ్ టెస్ట్ వచ్చేసి 5 మార్క్స్ కి అయితే ఉంటుంది. సారీ 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ కి అయితే ఉంటుంది. మనకి కొన్నిసార్లు ఈ క్లోజ్ టెస్ట్ అనేది టఫ్ గా ఇస్తారు. సో ఎంత టఫ్ ఇచ్చినా కూడా మనం 6 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు, అంటే 3 క్వశ్చన్స్. సో 3 క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 2 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, ఇది కూడా ఈజీగానే ఉంటుంది 2 మార్క్స్.
అండ్ నెక్స్ట్ ఒకాబులరీలో మనకి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అయితే అడుగుతారు. సో మనకి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ లో రీసెంట్ టైమ్స్ లో అయితే మనకి కొంచెం టఫ్ గా అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి. ఆర్ ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోండి. ఆప్షన్స్ లో మనకి ఏమన్నా వర్డ్స్ తెలిసినట్టయితే సో దాన్ని బట్టి మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆప్షన్స్ ని. సో అప్పుడు కూడా మనకు ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్పెల్లింగ్స్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇది 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ పారాజంబుల్స్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ ని మనం కరెక్ట్ ఆర్డర్ లో అయితే మనం అరేంజ్ చేయాలి. సో మనకి ABCDE అని కొన్ని ఆల్ఫాబెట్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆల్ఫాబెట్స్ కి మనకి సెంటెన్సెస్ కూడా ఇస్తారు. సో ఈ సెంటెన్స్ అనేవి ఈ ఆల్ఫాబెట్ బట్టి మనం కరెక్ట్ ఆర్డర్ లో అయితే అరేంజ్ చేయాలి. ఓకే. పారాగ్రాఫ్ ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు మనం అరేంజ్ చేయాల్సి ఉంటది. ఓకే. ఫస్ట్ B వస్తుందా, C వస్తుందా, D వస్తుందా సంథింగ్. ఓకే. ఇది మనం కరెక్ట్ ఆర్డర్ లో అయితే అరేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకి 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఒకటి అయితే అడుగుతారు అనమాట. 1 క్వశ్చన్ అయితే వస్తుంది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి. సో ఇది 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక సెంటెన్స్ ఇచ్చి మనకు ఒక వర్డ్ అనేది హైలైట్ చేస్తారు. సో ఆ వర్డ్ కి రీప్లేస్మెంట్ వర్డ్ అయితే మనం ఆప్షన్స్ లో ఐడెంటిఫై చేయాలి. సో అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే. ఓకే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీషన్. సో సెంటెన్స్ కంప్లీషన్ అంటే మనకి ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ కి ఓ బ్లాంక్ ఉంటుంది. సో ఆ బ్లాంక్ లో కరెక్ట్ ఫిట్ అయ్యే వర్డ్ ఏంటో మనం ఆప్షన్ చూస్ చేయాలి. ఓకే. సో ఇది కూడా మనకి 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫిల్లర్స్ ఉంటాయి. సో మనకి ఫిల్లర్స్ అంటే ఏంటంటే మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చి మనకి ఒక బ్లాంక్ అయితే ఉంటుంది. సో మనకి సిమిలర్ వర్డ్స్ వచ్చేటట్టు, సిమిలర్ మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది. సో మనకి ఆ సెంటెన్స్ బట్టి ఏది కరెక్ట్ వర్డ్ అయితే ఫిట్ అవుతుందో సో ఆ వర్డ్ అయితే మనం ఆప్షన్ లో చూస్ చేయాలి. సో అది ఫిల్లర్స్ అంటే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మనకి ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు అండ్ ఒక వర్డ్ అయితే హైలైట్ చేస్తారు. సో ఆ వర్డ్ కి సిమిలర్ మీనింగ్ వచ్చేది మనకు ఆప్షన్స్ లో అయితే ఉంటుంది. సో ఆ వర్డ్ అయితే మనం చూస్ చేయాలి. అది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే. అండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అన్నా మనకి పారాజంబుల్స్ అన్నా సిమిలర్ గానే ఉంటుంది. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఏంటంటే మనకు కొన్ని సెంటెన్సెస్ అయితే ఇస్తారు. సో అది కరెక్ట్ ఆర్డర్ లో అయితే అరేంజ్ చేయాలి. ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు మనం ఆ సెంటెన్స్ ని అయితే కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సో అది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ అంటే. మనకి టోటల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో దీంట్లో మనం 22 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో పేపర్ టఫ్ గా ఇచ్చినా కూడా మనం 22 క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 20 నుంచి 22 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ జీకే కోసం చెప్తాను. సో ఈ జీకే చాలా మంది స్టూడెంట్స్ కి ప్రాబ్లం అయితే ఉంది. సో దాని స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ జీకే విషయానికి వస్తే మనకి ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ అంటే మనకి మన కంట్రీ ఇండియాతో పాటు నైబరింగ్ కంట్రీస్ కోసం కూడా అడుగుతారు. సో దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ సో ఈ నైబరింగ్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు అండ్ వాటికి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ కూడా కొన్నిసార్లు అయితే అడుగుతారు. సో ఈ టాపిక్స్ అయితే కవర్ చేయండి. సో ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ కోసం మొత్తం టాపిక్స్ అయితే కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇదైతే 2 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. అండ్ నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్. సో ఈ అవార్డ్స్ అండ్ హానర్స్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి స్టాటిక్ జీకే కిందకు వస్తుంది. సో ఈ స్టాటిక్ జీకే నుంచి మనకి మాక్సిమం 15 to 17 క్వశ్చన్స్ అయితే వస్తాయి మన జీకే నుంచి. సో ఈ స్టాటిక్ జీకే చదువుకుంటే మనం ఈజీగా 15 to 17 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు టోటల్ 25 క్వశ్చన్స్ లో. సో రిమైనింగ్ మనకి 7 క్వశ్చన్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి అయితే వస్తుంది. ఓకే. సో మన కరెంట్ అఫైర్స్ నేర్చుకోకపోయినా
జస్ట్ టైర్ 1 క్వాలిఫై అవ్వడానికి ఈ స్టాటిక్ జీకే చదువుకున్నా మనం ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్. అంటే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి కదా, సో ఆ టర్మినాలజీస్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఆ స్పోర్ట్స్ కి సంబంధించిన ఎమినెంట్ పర్సనాలిటీస్, సో ఎమినెంట్ పర్సనాలిటీస్ కోసం కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఈ బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ మనకు తెలిసిందే కదా, ఆ బుక్స్ ఎవరు రాశారు అనేది మనకి అడుగుతారు. సో ఇది కూడా మనకి 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. అండ్ ఈ స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్ కూడా 2 మార్క్స్ కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ 2 మార్క్స్ కి అయితే అడుగుతారు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ స్టేట్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది, అండ్ దానికి సంబంధించిన పర్సనాలిటీస్ కోసం అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఫోక్ డాన్సెస్ మనకి 2 మార్క్స్ కి అయితే ఉంటుంది వెయిటేజ్. సో కంపల్సరీ ఈ ఫోక్ డాన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ప్రతి సెట్ లోనే వస్తుంది. సో మనకి ఫోక్ డాన్సెస్ నుంచి క్వశ్చన్ రాకుండా అయితే జిఎస్ పేపర్ అయితే ఉండదు. ఓకే. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టాటిక్ జీకేలో మీరు ఆర్ట్స్ అండ్ కల్చర్ టాపిక్ నేర్చుకోండి. ఈ ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ఫోక్ డాన్సెస్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్ నుంచి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా. సో ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది చాలా చిన్న టాపిక్. దీని నుంచి కంపల్సరీ ప్రతి ఎగ్జామినేషన్ ప్రతి సెట్ లోని మనకు 2 మార్క్స్ అయితే వస్తుంది. ఓకే. దీని వెయిటేజ్ 2 మార్క్స్ ఉంటుంది. కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి మీరు 2 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి క్వశ్చన్ పేపర్ లోని, ప్రతి ఎగ్జామినేషన్ సెట్ లోని. ఓకే. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ నుంచి మీకు 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. సో జియోగ్రఫీలో మీకు మాక్సిమం అడిగేది మనకి మౌంటైన్ రేంజెస్ కోసం అయితే అడుగుతారు. సో మౌంటైన్ రేంజెస్, క్రాప్స్. ఓకే. క్రాప్స్ కోసం అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో ఈ రివర్స్ టాపిక్ మీద నుంచి అడుగుతారు. మోస్ట్లీ 3 టాపిక్స్ నుంచి మనకి జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ కూడా చదవండి. నేను ఈ 3 టాపిక్స్ ఇంపార్టెంట్ అని మాత్రమే చెప్తున్నాను. సో రిమైనింగ్ టాపిక్స్ నుంచి రావని నేను చెప్పట్లేదు. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మేజర్ గా వచ్చే ఛాన్స్ అయితే ఈ 3 టాపిక్స్ నుంచి వస్తాయి అన్నమాట జియోగ్రఫీ నుంచి. అండ్ నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీ నుంచి మనకి టోటల్ 3 పార్ట్స్ అయితే డివైడ్ అయింది హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ. సో మనకి మోస్ట్లీ అడిగేది మోడర్న్ అండ్ మిడివల్ హిస్టరీ నుంచే మాక్సిమం క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో దీంట్లో కూడా మళ్ళీ మనకి మోడర్న్ హిస్టరీ అంటే గాంధీయన్ ఎరా అంటారు మనకి. ఓకే. మోడర్న్ హిస్టరీని గాంధీయన్ ఎరా అని కూడా అంటారు. సో మోస్ట్లీ గాంధీయన్ ఎరా నుంచి క్వశ్చన్స్ వస్తాయి హిస్టరీలోని. అండ్ ఒకవేళ గాంధీయన్ ఎరా నుంచి ఇవ్వకపోతే మనకి మిడివల్ హిస్టరీ మొఘల్స్ నుంచి అడుగుతారు అనమాట. అంటే మోస్ట్లీ మనకు వచ్చే క్వశ్చన్స్ మొఘల్స్ నుంచి అడుగుతారు. సో రిమైనింగ్ టాపిక్స్ కూడా మనకు అడుగుతారు, బట్ మోస్ట్లీ ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో హిస్టరీ అయితే ఫస్ట్ మోడర్న్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ అయితే కవర్ చేయండి. ఓకే. సో మీరు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే టాప్ 100 క్వశ్చన్స్, టాప్ 500 క్వశ్చన్స్ అని మనకి కొన్ని ఛానల్స్ లో అయితే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అన్ని టాపిక్స్ రిలేటెడ్, జీకేకి అయితే అన్ని టాపిక్స్ రిలేటెడ్ మనకి టాప్ 100 క్వశ్చన్స్, టాప్ 500 క్వశ్చన్స్ అట్లా కొన్ని ఛానల్స్ లో అయితే ఉన్నాయి. సో అవి చూసినా కూడా మీకు టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే. సో కొంతవరకు అయితే కవర్ అవుతుంది. సో అట్లీస్ట్ ఇవన్నీ వాచ్ చేయండి, మీకు తక్కువ టైం ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ పాలిటీ. సో పాలిటీ నుంచి కూడా మనకి 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. సో బయాలజీ నుంచి మనకి 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి కూడా మనకి 2 మార్క్స్ అయితే వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇది టోటల్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు వచ్చే టాపిక్స్ అయితే. సో దీంట్లో మనకి పక్కాగా వచ్చే టాపిక్స్ ఏంటంటే సెన్సస్ ఆఫ్ ఇండియా టాపిక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫోక్ డాన్సెస్ నుంచి అయితే అడుగుతారు. అండ్ ఫోక్ డాన్సెస్, స్పోర్ట్స్ నుంచి అయితే పక్కగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీకు జనరల్ అవేర్నెస్ చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఉంది ఏ సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలని.
సో అదైతే ఒకసారి డిస్కస్ చేస్తాం. అండ్ జీకేకి బెస్ట్ సోర్సెస్ వచ్చేసి మనకి లుసెన్స్ జీకే అయితే ఉంది. సో మాక్సిమం మనకి లుసెన్స్ జీకే నుంచే టాపిక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేవి మాక్సిమం ఈ లుసెన్స్ జీకే బుక్ చదివితే మాక్సిమం టాపిక్స్ అనేవి మనకు కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి ఇండోలోగస్ ఛానల్, కాన్సార్ ఛానల్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జీకే టుడే అనే ఛానల్ ఉంది. సో ఈ 3 ఛానల్స్ అయితే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ జర్నల్ వచ్చేసి యోజన జర్నల్ అయితే తీసుకోండి. సో ఈ యోజన జర్నల్ నుంచి మనకు మాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వీటిలో ఏంటంటే లుసెన్స్ జీకే బుక్. సో మనకి స్టాటిక్ జీకే రావాలంటే ఈ లుసెన్స్ జీకే బుక్ నుంచే ఇస్తారు. ఓకే. సో దీంతో పాటు మీరు ఏమన్నా రిమైనింగ్ సోర్సెస్ ఫాలో అయితే అవి కూడా ఫాలో అవ్వండి. బట్ ఇవైతే బెస్ట్ సోర్సెస్ అని చెప్తున్నారు. ఓకే. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లుసెన్స్ జీకే బుక్ ఎస్ఎస్సికి అయితే. సో ఈ ఎస్ఎస్సి టాపిక్స్ అన్ని మనకి ఈ లుసెన్స్ జీకే బుక్ నుంచే మనకి ఎగ్జామినేషన్ లో ఇస్తారు. ఓకే. సో ఇది మనకి ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే. సో ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ పెడితే మన ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్ కట్ ఆఫ్ అనేది 150+ అయితే ఉంటుంది. మాక్సిమం 150 మార్క్స్ అయితే ఉంటుంది. సో 150 మార్క్స్ వచ్చినట్టు మీరు చూసుకున్నట్టయితే, మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ఈజీగా ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి రీజనింగ్ మనకి అంత టఫ్ గా ఇచ్చినా గానీ 22 క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో మీరు ఫస్ట్ ఆ టాపిక్స్ అయితే నేర్చుకోండి, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా 22 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో 22 క్వశ్చన్స్ అంటే మనకి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 44 మార్క్స్ అయితే మనకి రీజనింగ్ లో మనం తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ లో మీరు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన సో మీకు 40 మార్క్స్ అయితే వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ మనకి 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన మీరు 40 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఇంగ్లీష్ నుంచి. అండ్ నెక్స్ట్ జీకే మీరు కరెంట్ అఫైర్స్ మీకు కరెక్ట్ గా రాకపోయినా స్టాటిక్ జీకే నుంచి మీకు 17 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ 17 క్వశ్చన్స్ లో మీరు 15 క్వశ్చన్స్ అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ వాళ్ళు మీరు ఈ 15 క్వశ్చన్స్ కూడా చేయలేకపోతే అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్. ఓకే. 25 క్వశ్చన్స్ లో 10 క్వశ్చన్స్ మీరు అయితే పెట్టచ్చు. ఓకే. మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయినట్టయితే స్టాటిక్ జీకే సో 25 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అన్న మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో ఈ సమ్ మనం చూసుకున్నట్టయితే, ఈ మార్క్స్ సమ్ మనం చూసుకున్నట్టయితే మీకు 154 మార్క్స్ అనేవి వస్తుంది. సో దీంట్లో మళ్ళీ మనకి నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. సో ఇవి రా మార్క్స్ అన్నమాట నేను చెప్తుంది. ఓకే. సో ఈ రా స్కోర్ లో మళ్ళీ మనకి నార్మలైజేషన్ చేస్తారు. మన అప్లికేషన్ ఎంతమంది అప్లై చేశారు అండ్ షిఫ్ట్ డిఫికల్టీ బట్టి అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ స్కోర్ బట్టి హైయెస్ట్ ఆ షిఫ్ట్ లో వచ్చిన హైయెస్ట్ స్కోర్ బట్టి మనకి నార్మలైజేషన్ మార్క్స్ అయితే వేస్తారు. సో ఈ నార్మలైజేషన్ మార్క్స్ సో 3 మార్క్స్ నుంచి 20 మార్క్స్ వరకు వ్యారీ అవుతుంది మనకు వచ్చిన రా స్కోర్. సో ఇది మళ్ళీ యాక్యురసీ బట్టి కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. సో యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్ యాక్యురసీతో పెడితే మాత్రం మీకు మంచి నార్మలైజేషన్ స్కోర్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు టోటల్ 154 మార్క్స్ మనకి రా స్కోర్ వచ్చింది అనుకోండి. సో ఇంకొక అట్లీస్ట్ ఒక 7 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ యాడ్ చేసుకున్నా మీకు ఈజీగా 160 స్కోర్ అయితే వస్తుంది. ఓకే. సో 160 to 165 స్కోర్ అయితే వస్తుంది. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. మీ సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మోర్ దాన్ ఎనఫ్ అనమాట ఈ స్కోర్. నేను చెప్తుంది జనరల్ కేటగిరీ లెవెల్. ఓకే. సో జనరల్ కేటగిరీలో మీకు 154 మార్క్స్ వచ్చినాయి అంటే మీరు ఈజీగా ఎగ్జామినేషన్ కి క్వాలిఫై అవ్వచ్చు. అండ్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి అట్లీస్ట్ 125 to 130 మార్క్స్ వచ్చిన నార్మలైజేషన్ లో స్కోర్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఈ ఎగ్జామినేషన్ అయితే సింపుల్ గా క్రాక్ చేయొచ్చు. సో ఫస్ట్ మీ స్కోరింగ్ సెక్షన్స్ ఏంటంటే రీజనింగ్, ఇంగ్లీష్. ఓకే. కొంతమంది ఇంగ్లీష్ ప్రాబ్లం ఉన్నది. సో ఇంగ్లీష్ కొంతమంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ యాప్టిట్యూడ్ లో కంపల్సరీ వాళ్ళు
మంచి గ్రిప్ లో అయితే ఉంటారు. సో ఇంగ్లీష్ ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ యాప్టిట్యూడ్ మంచిగా చేస్తారు. సో మీరు ఏ సెక్షన్స్ లో అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ సెక్షన్స్ నుంచి మాక్సిమం స్కోర్ వచ్చేటట్టు 40+. సో 50 కదా, మనకి 50 మార్క్స్ కదా, సో 50 మార్క్స్ కి 40+ స్కోర్ వచ్చేటట్టు చూసుకోండి. సో అప్పుడు రిమైనింగ్ మనం వీక్ ఉన్న సెక్షన్స్ లో తగ్గిన, సో ఈ సెక్షన్స్ లో మనం సేవ్ అవుతాం. మనం స్ట్రాంగ్ గా ఉన్న సెక్షన్స్ నుంచి మనం మంచి స్కోర్ వస్తే మన ఎగ్జామినేషన్ రేస్ లో అయితే ఉంటాం. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీరు అనుకున్నట్టు సీజీఎల్ ఎగ్జామ్ అంత టఫ్ ఎగ్జామ్ ఏం కాదు. మీరు కరెక్ట్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యి అండ్ కరెక్ట్ సోర్స్ ఉండాలి. కరెక్ట్ సోర్స్ తో మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ఎగ్జామినేషన్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, అండ్ దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సెక్షనల్ టైమింగ్ అనేది లేదు. సో ఇది చాలా 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 బెనిఫిట్ మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. ఓకే, టైర్ 1 కి లేదు కానీ టైర్ 2 కి మళ్ళీ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటది. ఓకే, టైర్ 2 కి మళ్ళీ మీకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటది. సో ఈ టైర్ 1 కి మీకు సెక్షనల్ టైమింగ్ ఉండదు, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు. సో మీరు ఏ సెక్షన్ లో వీక్ గా ఉన్నా ఆ సెక్షన్ మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఏ సెక్షన్ లో అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ సెక్షన్ లోనే మాక్సిమం స్కోర్ వచ్చేటట్టు కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీరు ఈ ఎగ్జామినేషన్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, so all the best for your exam. Thank you all. Thank you for your love and support. Please like, share and subscribe our channel. Thank you all.